మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలండి. మనము వాక్యంలోనికి వెళ్ళకముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినమున మేము మృగము ముద్ర గురించి మేము నేర్చుకుని పోవచ్చుండగా పరిశుద్ధాత్మను మా ఎడల కృమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము మృగము ముద్ర గురించి 2 ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మృగము ముద్ర యొక్క ఫౌండేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరలా మనం కలుసుకున్నప్పుడు మృగము ముద్ర గురించి మరింతగా మనము వివరాలు తెలుసుకోబోతున్నాం. అయితే మన పరిశుద్ధ గ్రంథాలని మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనానికి మనం త్రిప్పినట్లయితే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. అసలు ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి? నాశనకరమైన హేయ వస్తువుకి ఈ మృగము ముద్రకు ఉన్న ఆ కనెక్షన్ ఏంటో పూర్తి వివరాలు మన దగ్గర ఉన్న దైవజనుల ద్వారా మనం తెలుసుకుందాం. ప్రైజ్ గాడ్. చాలా చక్కగా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఈ మాటలు ఎవరు పలుకుచున్నారు? కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అవునండి. అంటే ఇక్కడ ఒక ప్రముఖమైన విషయము మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దానియేలు గ్రంథానికి రిఫర్ చేస్తున్నారు. దానియేలు గ్రంథంలో చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు రిఫర్ చేస్తున్నారు. అంటే బైబిల్ పండితులు ఏమంటున్నారో తెలుసా? దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు, దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు చాలా మటుకు నెరవేర్పు ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతున్నాయి. అంటే ఒక ప్రక్కన దానియేలు గ్రంథము, మరొక ప్రక్కన ప్రకటన గ్రంథము. ఈ 2 ప్రవచన గ్రంథాలు. ఈ 2 కూడా అపోకలిప్టిక్ ప్రాఫెసీస్ అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఈ రెండిటికి మధ్యన ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బ్రిడ్జ్ని ఇస్తున్నారు. ఒక చక్కటి వంతెనలాగా దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి ఒక బ్రిడ్జ్ లాగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాటలతో కనెక్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ ఏంటో మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కాబట్టి దానియేలు గ్రంథం చదవటానికి, ప్రకటన గ్రంథానికి మనం అర్థం చేసుకోవడానికి మనకి చాలా ప్రాముఖ్యమైన బ్రిడ్జ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మృగం ముద్రకు మనము ఒక పునాదిగా, ఒక ఫౌండేషనల్ టీచింగ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో నుండి మనం తీసుకుని తర్వాత దానియేలు గ్రంథానికి, అటు ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళబోతున్నాం. అసలు మత్తయి సువార్త 24వ అధ్యాయానికి మరొక 2 ప్యారలల్ చాప్టర్స్ ఉన్నాయి. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రిపోర్ట్ చేసిన విషయాలు, ఆ వివరాలు మార్కు సువార్త కూడా రాస్తున్నాడు. అలాగే లూకా కూడా రాస్తున్నాడు. సో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ఈ విషయాలు మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతున్నాయి. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతున్నాయి. సో మనం వెరిఫై చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒకవేళ న్యూస్ చూస్తున్నారు అనుకోండి, మీరు న్యూస్ చూస్తున్నప్పుడు ఓకే CNN న్యూస్ చూశారు, ఇప్పుడు BBC చూస్తున్నారు. ఆల్మోస్ట్ న్యూస్ సేమ్గానే ఉంటుంది, కానీ కొన్ని డీటెయిల్స్ ఎక్కువ ఉండొచ్చు. తర్వాత మన ఇండియన్ న్యూస్ NDTV న్యూస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంకొంచెం ఫోకస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉండొచ్చు. సో కొన్నిసార్లు కొన్ని న్యూస్ ఛానల్స్ బాగా క్లారిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్దాం. అసలు మత్తయి సువార్త 24వ అధ్యాయములోని ఈ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పారు?
ఎప్పుడు జరిగింది ఇది మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం చదవవలసిందిగా కోరుచున్నాను. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్చుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచున్నారు. యాక్చువల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన మరలా యెరూషలేము దేవాలయంలో అడుగు పెట్టలేదని బైబిల్ పండితులు చెప్తున్నారు ఈ సంఘటన తర్వాత. ఎందుకంటే మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వెళ్తే ఏం కనపడుతుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని వింటిని కానీ మీరు వల్లకపోతే వల్లకపోతిరి, మీరు లోబడలేదు. అంటే ఇట్ ఈస్ ఎ లామెంట్. యెరూషలేము వాస్తవ్యుల యొక్క పరిస్థితి ఎంత ఘోరమైపోయింది. ఏం చేశారు? యెరూషలేము గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం కూడా, చాలా ఉపమానాలు చెప్పారు. కొన్ని రోజుల ముందు ఏం జరిగింది? ఆ అంజూరపు చెట్టు శపించారు, కాయలు కాయట్లేదు. శిష్యులు ఆశ్చర్యపోయారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని శపించే ఆ మనస్తత్వం కాదు కదా. ఆ అంజూరపు చెట్టు యెరూషలేముకి సూచనగా ఉన్నది, దేవుని ప్రజలకు సూచనగా ఉంది. ఫుల్గా ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు. నిజంగానే తర్వాత ఆయన ఒక ద్రాక్ష తోట ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ద్రాక్ష తోటను మరి ఆ గుత్తదారులకు ఇచ్చి యజమానుడు వెళ్ళిపోయారు. కాపుకాలం వచ్చినప్పుడు ఆ గుత్త తీసుకోవడానికి ఆయన సేవకులను పంపించారు. వారు ఆ సేవకులను కొట్టిపడేశారు. మరికొంతమంది సేవకులను పంపించాడు, వాళ్ళను కూడా మరింకొన్ని మంది సేవకుల్ని. ఆ యజమానుడు ఎంత ఓర్పు గల యజమానుడు! అగైన్ అండ్ అగైన్ వారు ఆ సేవకులను కొడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? తన సొంత కుమారుని, హల్లెలూయా, తన సొంత కుమారుణ్ణి పంపించారు. నా కుమారుణ్ణి పంపిస్తే వారు గౌరవిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇదిగో ఈయనే యజమానుని కుమారుడు, వారసుడు, ఈయన్ని మనం చంపేద్దాం. కొద్ది రోజుల్లో ఆ వారంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ యెరూషలేము ప్రజలు సిలువైపోతున్నారు. ఆ సిలువకు ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వారంలో మాటలు, ఇది ఆ ప్యాషన్ వీక్ అని బైబిల్ పండితులు అంటున్నారు. అంటే లాస్ట్ వీక్ అనమాట అండి. ఆయన సిలువ వేయబడక ముందు లాస్ట్ వీక్. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు ఇంకొంచెం క్లారిటీ, ఎందుకంటే ఆ లాస్ట్ వీక్, ఆ ఆఖరి వారం గురించి చాలా డీటెయిల్స్ మత్తయి, మార్కు, లూక్ ఇస్తున్నారు. దీన్ని క్యాల్కులేట్ చేసి కరెక్ట్గా చూస్తే అది ఒక మంగళవారం, మన మాటల్లో ఒక ట్యూస్డే. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మంగళవారం సాయంకాలం టైంలో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునో అలాగు నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటుంది కానీ మీరు వల్లకపోతిరి. కాబట్టి ఏంటి? 38వ వచనం, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇదిగో మీ ఇల్లు విడవబడి ఉన్నది. యువర్ హౌస్ ఈజ్ లెఫ్ట్ అంటు యూ డెసలేట్. ఆ మాటల్లో మనం కొంచెం క్లోజప్లో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కన్నీరు. జెరూసలేం రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. కొద్ది రోజుల్లో ఆయన సిలువైపోతున్నారు.
దే రిజెక్టెడ్ గాడ్. వారు దేవుని ప్రవక్తలను తిరస్కరించడం మాత్రమే కాదు, దేవుని సొంత కుమారుని కూడా తిరస్కరించారు. అందుకు ప్రభు అంటున్నారు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. 39వ వచనం, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఏ ఫైనల్ స్టేట్మెంట్, మీరు నన్ను చూడరు. ఈ మాటల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలో ఇక అడుగు పెట్టలేదా? ఆ రోజు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయం నుండి 24వ అధ్యాయంలో మత్తయి చక్కగా రిపోర్ట్ చేస్తున్నాడు మనకి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపు వచ్చినాయి. ఏంటి, శిష్యులకు అర్థం కావడం లేదా? ఏంటిది, ప్రభు ఎందుకు ఇలాగన్నారు? మీ ఇల్లు విడవబడింది. ఇప్పుడు దేవాలయం కట్టడాలని చూపిస్తున్నారు, ఎంత అందంగా ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు చూద్దాం, 2వ వచనము. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఎక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో నేను. యెరూషలేము యొక్క నాశనం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సూటిగా మాట్లాడుతున్నారు. శిష్యులు ఆశ్చర్యపోయారు, ఆ మాటలు వింటున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి ఏ రోజండి? ఆ మంగళవారం రాత్రి. ఆ గురువారం రాత్రి మేడగదిలో శిష్యులకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. ఆ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేశారు. అది గురువారం రాత్రి. శుక్రవారం ఆయన్ను సిలువేసేశారు. ఇది ఆ మంగళవారం, ఆ వీక్. ఆ రాత్రి ఇప్పుడు ఏం జరిగిందో మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి మనం స్టోరీ పికప్ చేద్దామండి. మత్తయి సువార్త బైబిల్స్ చూడాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇది మృగం ముద్రకు ఒక పునాదిగా మనకుంటుంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు, ప్రజలందరూ వెళ్ళిపోయారు. శిష్యులు కొంతమంది ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరా శిష్యులు? మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఆ శిష్యుల పేర్లు మార్కు ఇస్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? సేమ్ కాన్వర్సేషన్స్. ఇద్దరు రిపోర్ట్ చేస్తున్నారు. మార్క్ అయితే పేతురు రాస్తున్నాడు. పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రేయ ఈ నలుగురు వచ్చి, అయ్యా యెరూషలేము నాశనం ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే జూయిష్ మైండ్ మనం ఒకసారి గమనించాలి. యూదులు వారి యొక్క ఎకానమీ, వారి పరిస్థితి అంతా కూడా దేవాలయం చుట్టూ ఉంటుంది. అంటే దేవాలయం మీద, ఎందుకంటే దేవాలయమే బెస్ట్ బిల్డింగ్ అనమాట అండి. యెరూషలేము దేవాలయం. కాబట్టి యెరూషలేము దేవాలయం మీద వారి యొక్క సెక్యూరిటీ, వారి యొక్క ఎకానమీ, వారి యొక్క రిలీజన్ అన్నీ కూడా దేవాలయం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇప్పుడు వరకు కూడా ఆ దేవాలయం నిర్మించబడాలని ఇప్పుడు కూడా ప్రయాసపడుతున్నారు. ఆ దేవాలయము నాశనం అవుతుంది, రాతి మీద రాయి ఉండదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారు దాన్ని తీసుకోలేకపోయారు, ఆ మాటలు తట్టుకోలేకపోయారు. అయ్య బాబాయ్, దేవాలయము నాశనం అవటం అంటే, యెరూషలేము నాశనం అవటం అంటే ఇంకా అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. లోకం కూడా నాశనం అవటమే, అప్పుడే యెరూషలేము నాశనం అవుతుందని ఆ జూయిష్ థింకింగ్ అట్లా ఉంది.
ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అది రాత్రి వేళ. ఆ రాత్రి ఇంకా పస్కా పండుగ దగ్గరలో ఉంది. పస్కా పండుగ ఎప్పుడు పౌర్ణమి రోజున ఉంటుంది. అంటే ఆ రాత్రి నిండు పౌర్ణమిలాగా ఉన్నది. ఆ మూన్ లైట్లో ఒలివ్ కొండ మీద నుండి చూస్తుంటే యెరూషలేము దేవాలయము చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఆ మార్బల్ దేవాలయం చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు ఆయన ఒలివ్ కొండ మీద కూర్చున్నప్పుడు ఈ 4 శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు, ఇది ఎప్పుడు జరుగుతుంది? వారి యొక్క దృష్టి ఏంటండి? యెరూషలేము ఎప్పుడు నాశనం అవుతుంది, అంటే యెరూషలేము ఎప్పుడు పాడైపోతుంది అని అడుగుతున్నారు. రాతి మీద రాయి ఉండదని మీరు చెప్పారే, అది ఎప్పుడు జరుగుతుందయ్యా? అలాగే యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రశ్నకు సమాధానము ఇప్పుడు చాలా చక్కగా ఆయన తీసుకొస్తున్నారు. యెరూషలేము యొక్క నాశనమును, యుగ సమాప్తి అంటే లోకాంతం గురించి చక్కగా ఆయన బ్లెండ్ చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకుని వస్తున్నారు. యెరూషలేము యొక్క నాశనము, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సూచనలు ఇవన్నీ ఉన్నాయి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒక చక్కటి బ్రిడ్జ్, దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి బ్రిడ్జ్ అని బైబిల్ పండితులు మనకు చెప్తున్నారు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో మనం చూద్దాం ప్రియులరా. ఆ కాంటెక్స్ట్ మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ మంగళవారం రాత్రి ఇవి ఎప్పుడు జరుగును? 3వ వచనంలో నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి. ఫస్ట్ పాయింట్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో 4వ వచనంలో చూద్దామండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అంటే యెరూషలేము యొక్క నాశనము, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ మోసాలతో ఉంటాయి. ఆ టైంలో సాతానుడు ఎన్నో మోసాలు పెట్టేస్తాడు. ఎందుకంటే ఆ పరిస్థితిని మనం గ్రహించకుండా ఉండటానికి ఎంతోమందిని మోసంలో పెట్టేస్తే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు వారు సిద్ధపడరు, ఎదురు చూడరు. యెరూషలేము యొక్క నాశనం కూడా ప్రజలను మోసం చేస్తే ఆ నాశనం ఎప్పుడో వారు గ్రహించరు. అంటే యెరూషలేము యొక్క నాశనంలో వారందరూ నాశనం అయిపోవాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. అందుకే ప్రభు ముందే మనకి హెచ్చరిక చేస్తున్నారు, మిమ్మల్ని ఎవ్వరూ కూడా మోసపరచకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్, బీ విజిలెంట్. మీరు జాగ్రత్తగా ఉండాలి. అవును ప్రియులరా, యెరూషలేము యొక్క నాశనం గురించి మనం చదువుకుంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ముందు వచ్చే ఆ మృగం ముద్రను కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దామండి. మత్తయి సువార్త ఇప్పుడు 24వ అధ్యాయము 14వ వచనానికి మనం డైరెక్ట్గా వెళ్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడను, అటు తరువాత అంతము వచ్చును. యెరూషలేము దేవాలయం గురించి నాశనం గురించి మాట్లాడుతూ ఆయన రెండవ రాకడ గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నారు. సో మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం దేనికి వర్తిస్తుంది? యెరూషలేము గురించి వర్తిస్తుందా, నాశనం గురించి వర్తిస్తుందా, లేక లోకాంతం గురించి వర్తిస్తుందండి? లోకాంతం. ఈ రాజ్య సువార్త సకల జనములకు అందించాలి, ప్రకటించబడాలి. అప్పుడు అంతము వస్తుంది. ఈ రెండు చక్కగా బ్లెండ్ చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు 15వ వచనానికి మీరు అడిగారు చూడండి, మరొకసారి చదవమని నేను కోరుచున్నాను. మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఎప్పుడైతే ఆ నాశనకరమైన హేయు వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, మీరు గమనించగానే ఏం చేయాలి? 16వ వచనం, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను. 17వ వచనం, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు. ఏదో ఒక కంగారు, ఒక హరిలో మనం చేయాలి. ఎప్పుడైతే నాశనకరమైన హేయు వస్తువు
పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే ఏం చేయాలంటండి? యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. యెరూషలేమును విడిచిపెట్టి మీరు కొండలకు పారిపోవాలి. ఒకవేళ ఎవరన్నా మిద్దె మీద ఏ పని మీద పైనుంటే ఇంక మరలా ఇంట్లోకి వెళ్ళొద్దు, డైరెక్ట్గా మీరు కొండలకి వెళ్ళిపోవాలి. పొలంలో ఉండేవాడు 18వ వచనం, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటం ఇంటికి రాకూడదు. ఒకవేళ మీరు ఆ టైంలో పొలంలో ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను బట్టలు తీసుకుంటాను సర్దుకుని వెళ్తాననే అంత టైము మీకు లేదు. త్వరగా చెయ్యాలి. ఎప్పుడు? నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. అవును ప్రియులరా, దానియేలు ప్రవక్త చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం ఆ రెఫరెన్స్కి వెళ్ళి చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో ఈ విషయాన్ని దానియేలు ప్రవక్త ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి. దానియేలు 8:13. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ కింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకునిరి. ఈ నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును, ఈ ఆలయ స్థానమును బహుజన సమూహము కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును. ప్రియ స్నేహితులారా, ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రిఫర్ చేస్తున్నారు. అంటే దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఆ నాశనకరమైన హేయ వస్తువు ప్రభువైన యేసుక్రీస్తు వారి టైం వరకు జరగలేదు, ఇంకా జరగలేదు, తర్వాత జరగబోతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కొంతమంది ఈ మాటలు తీసుకుని ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించి ఏమంటున్నారో తెలుసా? అది యాంటియోకస్ ఎపిఫెనస్. యాంటియోకస్ ఎపిఫెనస్ ఆయన ఒక గ్రీక్ రాజు. యాంటియోకస్ ఎపిఫెనస్ క్రీస్తు పూర్వము 175 నుండి 164 సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడో తెలుసా? గ్రీక్ కల్చర్ ప్రమోట్ చేశాడు. ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేమును చుట్టుముట్టి ధ్వంసం చేసేశాడు. యెరూషలేము వీధుల్లో విగ్రహాలు నిలబెట్టేశాడు. యెరూషలేము యొక్క ఆలయ ఆ పరిస్థితిని ఆప్ చేసేసాడు. యెరూషలేము దేవాలయం దగ్గర ఆ బలిపీఠం మీద ఒక పందిని తీసుకొచ్చి అర్పించేశాడు. చాలామంది యాంటియోకస్ ఎపిఫెనస్ చేసిన ఆ విషయానికి రిఫర్ చేస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 24:15లో ఇది రాబోతుందంట. ఈ యాంటియోకస్ ఎపిఫెనస్ యేసుక్రీస్తు వారు జన్మించక ముందు అయిపోయింది. కాబట్టి యాంటియోకస్ ఎపిఫెనస్కి ఇది సంబంధం లేదు. ఆయనకు వర్తించదు ప్రియులారా, ఆయనకు వర్తించదు. ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఏంటి? సో నాశనకరమైన హేయ వస్తువు యెరూషలేము పరిశుద్ధ స్థలమందు నిలుచుట ఏంటి? ఒకసారి మార్క్సు వార్తకు కూడా మనం వెళ్ళి చూద్దాం. మార్క్సు వార్త 13వ అధ్యాయము 14వ వచనంలో మార్కు కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. మనం వెళ్ళి చూద్దామండి. మార్క్సు వార్త 13:14. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. నాశనకరమైన హేయ వస్తువు. సో మార్కు కూడా ఇదే విషయం చెప్తున్నాడు. నిలువరాని స్థలమందు నిలుచుట అంటే యెరూషలేములో నిలుచుట. ఇప్పుడు లూకా సువార్తకు వెళ్దాం. లూకాలో ఇంకొంచెం క్లారిటీ మనకు దొరుకుతుంది ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటో. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునుడి. లూకా
ఇప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నాశనకరమైన హేయ వస్తువు అంటే యెరూషలేము దండ్ల చేత చుట్టబడడం. అంటే యెరూషలేము పట్టణము సైనికులతో చుట్టబడ్డ ఆ విషయం గురించి. మీరు యెరూషలేము పట్టణము ఎప్పుడైతే ఈ దండ్ల చేత సైనికుల చేత చుట్టబడి ఉంటుందో అప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకోండి. జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. కాబట్టి అప్పుడేం చేయాలి? యూదయలో ఉండివారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూరులోని వారు దానిలో ప్రవేశింపకూడదు. గమనిస్తున్నారా? ఈ విషయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు క్రైస్తవులు గమనించారు. వారు చూస్తున్నారు మన ప్రభు చెప్పిన మాటలు ఏంటి. నాశనకరమైన హేయ వస్తువు ఈ పరిశుద్ధ స్థలం నిలుచుడంటే యెరూషలేం పట్టణము దండ్ల చేత సైనికుల చేత చుట్టబడడం వారు చూస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పిన 39 సంవత్సరాలకి ఏం జరిగిందో తెలుసా? యెరూషలేము రోమా సైన్యంతో ఆ దండ్లతో చుట్టబడింది. సరిగ్గా 66వ సంవత్సరం క్రీస్తు శకము 66 AD సెస్టియస్ గ్యాలస్ అనే ఈ రోమా గవర్నర్, ఆయన పైన సిరియా నుండి ఇప్పుడు యెరూషలేము సైన్యాన్ని వేసుకుని 66,000 మంది యెరూషలేము దగ్గరికి సైన్యం తీసుకుని వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు. ఆ సైనిక దండ్లు యెరూషలేం పట్టణం చుట్టూ ఇప్పుడున్నారు 66,000 మంది రోమా సైనికులు. క్రైస్తవులు గమనించారు. లూకా సువార్త 21:20లో ఎప్పుడైతే దండ్ల చేత యెరూషలేం పట్టణం చుట్టబడుతుందో దాని నాశనం వచ్చిందని మీరు తెలుసుకోవచ్చని ప్రభు చాలా సెలవిచ్చారు. కాబట్టి క్రైస్తవులు ఏం చేశారు? దిస్ ఈస్ ద టైం. యెరూషలేము ఇప్పుడు పట్టణం యొక్క తలుపులు మూసేశారు. ఆయన ఏం చేశాడు? సెస్టియస్ గ్యాలస్ రోమన్ గవర్నర్ ఏం చేశాడు? 9 రోజులు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేసి 9వ రోజున రోమా సైన్యాన్ని తీసుకుని మరలా ఆయన వెళ్ళిపోయాడు. దీనిని జోసిఫస్ హిస్టోరియన్ ఏమంటున్నాడో తెలుసండి? మిస్టీరియస్ మిలిటరీ మూవ్. ఏంటిది? ఎందుకు వచ్చాడు? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? రోమా సైన్యం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో యెరూషలేము ద్వారములు తెరవబడ్డాయి. కొంతమంది యూదులు ఇప్పుడు యూదా సైన్యము వారిని తరవడానికి వెనకాల వెళ్తున్నారు. ఈ టైంలో ఈ మాటలు గ్రహించి విధేయత చూపించాలనుకున్న క్రైస్తవులందరూ కూడా యెరూషలేములో నుండి వారు మూటముళ్ళు సర్దుకుని ఏం చేశారండి? నిశ్చింతగా ఎవరూ వారిని ఆపు చేయకుండా యెరూషలేం పట్టణంలో నుండి బయటకు వెళ్ళిపోయారు. వారి కుటుంబాలతో బయటకు వెళ్ళిపోయారు. 3.5 సంవత్సరాల తర్వాత మరలా రోమా సైన్యము వచ్చి చుట్టుముట్టింది. అప్పుడు యెరూషలేము నాశనమైంది. ఇందులో మురుగం ముద్రకు మంచి కనెక్షన్ ఉంది. మనం మరలా కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం ప్రియులారా. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మాటకు విధేయత చూపించిన వారు నాయనా వారు ప్రాణాలతో బయటకు వెళ్ళారు. నీ మాటకు విధేయత చూపించిన వారిలో ఒక్కరు కూడా నాశనం కాలేదు. మీకు స్తుతులు స్తోత్రములు. ప్రభువా, ఈ 21వ శతాబ్దంలో కూడా మేము కూడా నీ మాటకు విధేయత చూపించు వారంగా మమ్మల్ని నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.